533 ప్రశ్న. ఆ, సిలువలో పలికిన 5వ మాట గురించి ఆ, తెలియచేయండి. ఆ, డేవిడ్ నాగచంద్ర, అనంతపురం ఆ. జిల్లా. ఐదో మాట ఏంటి? నేను దప్పికొనుచున్నాను. దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19వ 19వ అధ్యాయము అధ్యాయంలో 28వ వచనం. 28వ వచనం. అటు తరువాత ఆ, సమస్తమును సమస్తమును అప్పటికి సమాప్తమైనదని సమాప్తమైందని యేసు ఎరిగి యేసు ఎరిగి. లేఖనము నెరవేరినట్లు ఆ, నేను దప్పికొనుచున్నాను అనెను. అది ఇక్కడ చెప్పాడు. ఏమని? నేను దప్పిగొనుచున్నాను. ఎందుకంటే రక్తం ఎప్పుడైతే ఒంటి నుంచి వెళ్ళిపోతుందో మనసుకి ఏమొస్తుంది? దప్పికొస్తుంది. దప్పిక వస్తుంది. కాబట్టి ప్రభు చెప్పింది ఏంటి? నేను నే దప్పికొనుచున్నాను. దప్పిగొనుచున్నాను. ఉందా లేదా? ఉందండి. ఉంది. కాబట్టి అప్పుడు ఏం చేశారు? ఏం చేశారు? ఆ, 29 వచ్చిన 29వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ ఆ, వచనం. చిరకతో నిండి ఉన్న ఆ, ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను. పెట్టి ఉండెను. గనుక ఆ, వారు ఒక స్పంజి ఆ, చిరకతో నింపి నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఉమ్, ఆయన నోటికి అందించిరి. ఆయన నోటికి అందించిరి. అందించిరి అనమాట. కాబట్టి దప్పికొనుట అనే మాట ఉంది. ఆయన దప్పికుంటాడు. ఆయనకి ఏమిచ్చారు? చిరకను చిరకతో ఆ, నిండి ఉన్న ఒక పాత్ర పాత్ర అక్కడ పెట్టి ఉండెను. పెట్టి ఉంది. గనుక ఆ, వారు ఒక స్పంజి ఆ, చిరకతో నింపి నింపి హిసోపు పుడకకు తగిలించి తగిలించి ఆయన నోటికి అందించిరి. నోటికి అందించిరి. అందించిరి. కాబట్టి ఈ విషయాలు బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నవి కాబట్టి మనం వాటిని ఎలాగుందో అలాగే ఏం చేయాలి? దాన్ని తీసుకోవాలి. దానికి ఏమీ కల్పన చేయలేదు. చూడు, వాక్యంలో చాలా స్పష్టంగా ఉంటుంది. వాక్యంలో ఈ విషయాలు మనం చూస్తే కీర్తన 69:21. కీర్తనలు 69, 21. 69వ అధ్యాయం 21వ వచనం. ఆ, వారు చేదును వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి. పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు అదిగో నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చిరకను. త్రాగనిచ్చిరి. కాబట్టి ఇది ప్రవచనం. ఈ ప్రవచనం ఎవరు చెప్పారు? దావీదు. దావీదు చెప్తున్నాడు. 69వ కీర్తన 21వ వచనం. 69వ కీర్తన 21వ వచనం. 21లో వారు చేదును యేసు ప్రభువుని ఇంకా 1000 సంవత్సరాలకి ఆయన పుట్టి సిలువేస్తారనగా దావీదు మహారాజుకి ఈ విషయం తెలుసు. స్పష్టంగా తెలిసింది. ఆయన ఏ విధంగా సిలువేయబడతాడో, ఏ విధంగా ఆయనకి ఆ యొక్క దప్పికొంటాడో ఖచ్చితంగా ఇక్కడ రాశాడు. వారు చేదు నాకు ఆహారంగా పెట్టింది, నాకు దప్పి అయినప్పుడు చిరకను చిరకను త్రాగనిచ్చిరి. త్రాగించిరి. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే విషయం అన్ని చోట్ల రాయబడింది. అన్ని చోట్ల రాయబడి రాయబడింది. మత్తయి సువార్త 27:48. మత్తయి సువార్త 27:48. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయం 27వ అధ్యాయము 48. 48వ వచనం. ఉమ్. వెంటనే ఆ, వారిలో ఒకడు ఆ, పరిగెత్తుకుని పోయి ఆ. స్పంజి తీసుకుని స్పంజి తీసుకుని చిరకలో ముంచి చిరకలో ముంచి రెల్లును తగిలించి ఉమ్, ఆయనకు త్రాగనిచ్చాను. అదే 47 చదువు. 47వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము ఆ, 47వ వచనం. ఉమ్, అక్కడ నిలిచి ఉన్న వారిలో ఉమ్, కొందరు ఆ మాట విని ఉమ్, ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అండ్రి. ఆ, వెంటనే వారిలో ఒకడు ఉమ్, పరిగెత్తుకుని పోయి ఆ. స్పంజి తీసుకుని స్పాంజి తీసుకుని చిరకలో ముంచి ఉమ్, రెల్లును తగిలించి ఉమ్. ఆయనకు త్రాగనిచ్చాను. అదే మార్క్ సువార్తలో కూడా ఉంది. మార్క్ సువార్త 15వ అధ్యాయం. మార్కు 15:23. మార్కు సువార్త 15వ అధ్యాయము 23. 23వ వచనం. అంతటా ఆ. బోలము కలిపిన ద్రాక్షారసము బోలము కలిగిన ద్రాక్షారసం. యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చిరి గాని ఆ, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ. దాన్ని పుచ్చుకొనలేదు. పుచ్చుకొన లేదు. అక్కడ లోకాసువార్తలో 23:36. లోకాసు 23వ అధ్యాయం 36వ ఆ, వచనం. అంతటా సైనికులు ఆ, యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి ఉమ్, యేసుక్రీస్తు ప్రభువుకు చిరకనిచ్చి ఉమ్, నీవు యూదుల రాజు అయితే ఉమ్, నిన్ను నువ్వే రక్షించుకొనుమని ఆ. యేసుక్రీస్తు ప్రభువును అపహసించిరి. అదే 19వ అధ్యాయం యోహాను సువార్త 29లో ఉంటుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము ఆ. 29వ వచనం. ఆ.
చెరకతో నిండి ఉన్న ఒక పాత్ర ఆ, అక్కడ పెట్టి ఉండెను. పెట్టిండు. గనుక వారు ఆ. ఒక స్పంజి చెరకతో నింపి ఆ, ఇస్సోపు పొడకు తగిలించి ఉమ్. ఆయన నోటికి అందించిరి. కాబట్టి 5వ మాటలో నేను దప్పికొనుచున్నాను. దప్పికొనుచున్నాను. దీనికి పాట కూడా ఉంది, మనం పాట కట్టాం. ఉమ్. నేను 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 దప్పికొనుచున్నానని పలికెను, లేఖనములు నెరవేరునట్లుగా. నేను 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 దప్పికొనుచున్నానని పలికెను, లేఖనములు నెరవేరునట్లుగా. సిలువపై ప్రభు యేసు పలికిన ఘోర సిలువపై ప్రభు యేసు పలికిన 7 మాటలు ప్రభుని శాంతి మాటలు. 7 మాటలు ప్రభుని శాంతి మాటలు. శాంతి మాటలు ప్రభుని 7 మాటలు. కాబట్టి యేసు ప్రభు యొక్క మరి అన్ని మాటలు వదిలేసి 5వ మాట తీసుకుంటాడే, అందుకు 5వ మాట కావాలేమో. ఎవరైతే ఈయన డేవిడ్ సిలువలో పలికిన 5వ డేవిడ్ మాట. నాగచంద్ర, డేవిడ్ నాగచంద్ర, అనంతపురం అనంతపురం జిల్లా. కాబట్టి 7వ మాట 5వ మాట అన్నిట్లో ఉంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఉంది. కీర్తనల గ్రంథము 69, 69, 21 వచ్చును. 21లో కూడా ఉంది. కాబట్టి ఈ ఈ విషయం తెలుసుకోవాలని నాగచంద్రకి అనంతపురం జిల్లా తెలియజేస్తున్నాం. ఇంతటితో వీడియో పూర్తి చేస్తున్నాం.